Hi students, good morning. Today class, second BCom. Fourth semester, programming in C. Okay. ప్రీవియస్ క్లాస్లో మనం టోకెన్స్ కోసం డిస్కస్ చేసుకున్నాము. టుడే ఏంటంటే టోకెన్స్లో ఉన్న రిమైనింగ్ టాపిక్స్ కోసం డిస్కస్ చేసుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఎస్టర్డే క్లాస్లో ఏం తెలుసుకున్నామంటే వాట్ ఆర్ ది ఐడెంటిఫైర్స్, అంటే ఐడెంటిఫైర్స్లో ఉన్న రూల్స్ ఏంటి, మనం వాటిని ఏ విధంగా క్రియేట్ చేస్తాము, దెన్ డేటా టైప్స్లో ఎటువంటి టైప్స్ అనేవి ఉన్నాయి, దెన్ ఏంటంటే వాటిలో ఏ టైప్స్ అంటే ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్, వీటి కోసం మనం డిస్కస్ చేయడం జరిగింది. టుడే ఏంటంటే వేరియబుల్స్. సో దిస్ ఈజ్ వన్, థర్డ్ వన్. సో వేరియబుల్స్. ఓకే, వేరియబుల్స్. వేరియబుల్స్ అనేది ఒక డేటా. సో డేటాని స్టోర్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే వేరియబుల్స్ అనేవి యూజ్ చేస్తాం. సో it can be altered during the execution of program. సో వేరియబుల్స్ అనేవి ఏంటంటే మనం ప్రోగ్రామింగ్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే ఫస్ట్ ఒక వాల్యూ ఇస్తాము, నెక్స్ట్ వేరే వాల్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏ విధంగా మనం ఇనిషియలైజ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్స్ ఇంటెక్స్ ఆర్ సో సింటెక్స్ ఏంటంటే సింటెక్స్ ఫర్ ది వేరియబుల్స్ వచ్చేసి డేటా టైప్, ఆర్గ్యుమెంట్ లిస్ట్. సో డేటా టైప్ అంటే ఏంటంటే ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నట్లు డేటా టైప్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే ప్రిమిటివ్ అంటే ప్రైమరీ డేటా టైప్స్ అని చెప్పాము. నెక్స్ట్ వచ్చేసి నాన్ ప్రిమిటివ్. సో దెర్ ఈజ్ ఏ 4 టైప్స్ అని చెప్పాము. సో ప్రిమిటివ్లో ఏమని చెప్పామంటే రియల్, క్యారెక్టరు అండ్ ఇంటీజర్ అనే 3 టైప్స్ చెప్పుకున్నాము. నెక్స్ట్ నాన్ ప్రిమిటివ్కి వచ్చేసి 4 టైప్స్ అని చెప్పాము. సో ఇక్కడ ఏంటంటే డేటా టైప్ని యూజ్ చేస్తూ ఆర్గ్యుమెంట్ లిస్ట్ అనేది మనం ఇవ్వాలి. సో ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నట్లు డేటా టైప్స్ అనేది ఇంటీజర్ని ఇంట్ అని, ఫ్లోట్ని ఫ్లోట్ అని, క్యారెక్టర్ని క్యార్ అని అండ్ డబుల్ని డబుల్, ఈ విధంగా మనం యూజ్ చేస్తాం ప్రోగ్రామింగ్లో. ఓకే, ఇంటీజర్ని ఇంట్ అని, ఫ్లోట్ని డైరెక్ట్ ఫ్లోట్ అని, జస్ట్ క్యారెక్టర్ని జస్ట్ క్యార్ అని, నెక్స్ట్ డబుల్ని ఏం చేస్తామంటే డబుల్ అని మనం డిస్కస్ చేస్తాం. సో వేరియబుల్ అంటే ఏంటంటే ఇట్ కెన్ బి ఆల్టర్డ్ డ్యూరింగ్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్. సో ఏంటంటే ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే వేరియబుల్స్ యొక్క వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంట్ ఎక్స్ అనేది ఇక్కడ ఒక వాల్యూ అనేది అసైన్ చేయాలి. మనం ఫస్ట్ 10 అసైన్ చేస్తాం, నెక్స్ట్ ఏం చేస్తామంటే 20. సో ఈ విధంగా మనం ఏదైనా అసైన్ చేయవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇనిషియలైజేషన్, ఏ విధంగా ఇనిషియలైజ్ చేస్తాము. సో ఇనిషియలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ డేటాకి అనేది ఒక వాల్యూని అసైన్ చేస్తామండి. సో ఏంటంటే ఇంట్ ఎక్స్ అంటే ఏంటంటే వేరియబుల్ని డిక్లేర్ చేసాం. సో డిక్లేర్ చేసిన వేరియబుల్కి ఒక వాల్యూ అనేది ఇవ్వాలి. సో వాల్యూ అనేది ఏ విధంగా ఉండొచ్చు అంటే ఇంటీజర్ అయి ఉండాలి ఆర్ ఫ్లోట్ అయి ఉండాలి. సో దీన్ని ఏమంటారంటే మనకి ఇక్కడ వేరియబుల్ అని కాల్ చేస్తారు. సో ఇంటెక్స్ అని సెమీకోలన్తో మనం ఎండ్ చేసాం. అంటే ఇంటీజర్ వాల్యూ అనేది ఎక్స్కి అసైన్ చేయమని చెప్పాం. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్ వచ్చేసి మనం
int of x ఈక్వల్ టు 10. ఓకే, 10 అనేది ఇనిషియలైజ్ చేసాం. సో దీన్ని ఏమంటామంటే మనం ఇనిషియలైజేషన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోట్లో మనం ఇనిషియలైజ్ చేయాలి. ఫ్లోట్ ఈక్వల్ టు ఫ్లోట్ y ఈక్వల్ టు 9.31 సంథింగ్, ఈ విధంగా మనం పాయింట్లో ఉండేటట్టు ఇనిషియలైజ్ చేస్తాము. దెన్ ఫ్లోట్ z ఈక్వల్ టు 10.20, ఈ విధంగా మనం ఇనిషియలైజ్ చేస్తే దాన్ని ఈ వేరియబుల్ని ఏమంటారంటే ఫ్లోట్ వేరియబుల్ అంటారు. దీన్ని ఏమంటారంటే ఇంట్ వేరియబుల్ అని కాల్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్ని మనం క్యార్ అనే కీవర్డ్ని యూజ్ చేసి చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే క్యారెక్టర్ సంథింగ్ ఎస్ ఈక్వల్ టు కే, అంటే క్యారెక్టర్లో ఎస్ అనే వేరియబుల్కి మనం ఏం చేసామంటే కే అనే వాల్యూని స్టోర్ చేసాం. సో ఈ విధంగా ఇనిషియలైజ్ అనేది ఈ విధంగా చేయాలి. ఓకే, మన సింటాక్స్ చూసుకున్నట్లు ఏంటంటే డేటా టైప్ ఆర్గ్యుమెంట్ లిస్ట్. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే డేటా టైప్ అనేది మనం సంథింగ్ ఇంట్ అని తీసుకున్నాం. సో ఒక్కసారికి ఒక వేరియబుల్లే కాకుండా మనం మోర్ దెన్ వేరియబుల్స్ అనేది యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇంట్లో y z x అంటే XYZ అనేది ఒకేసారి మనం ఏం చేసామంటే డిక్లేర్ చేసాము. సో ఈ విధంగా జస్ట్ XYZ అని ఇవ్వడం వల్ల ఏంటంటే దాన్ని డిక్లేర్ చేసాము అని అంటాము. ఇనిషియలైజేషన్ అంటే ఏంటంటే ఈ డిక్లేర్ చేసిన వేరియబుల్కి ఒక వాల్యూ అనేది ఇవ్వడాన్ని ఏమంటామంటే ఇనిషియలైజేషన్ కాల్ చేస్తాం. సో ఇక్కడ ఇంట్ x ఈక్వల్ టు 10, y ఈక్వల్ టు 20, z ఈక్వల్ టు 30. సో ఈ విధంగా కూడా మనం ఇనిషియలైజ్ చేయొచ్చు. ఇదేంటంటే జస్ట్ బేసిక్గా డిక్లరేషను. ఇదేంటంటే డిక్లేర్ చేసిన దానికి మనకి అది ఇనిషియలైజ్ అయ్యింది. డైరెక్ట్గా మనం ఈ స్టెప్ తీసుకోకుండా ఈ స్టెప్ను కూడా మనం ఫాలో అవ్వచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ది వేరియబుల్స్. వేరియబుల్ అంటే ఏంటంటే ఇది ఒక డేటా టైపు. సో ఇట్ క్యాన్ బి ఆల్టర్డ్ వెన్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్. సో ప్రోగ్రామింగ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు మన డేటా వాల్యూ అనేది చేంజ్ చేయడానికి ఉంటుంది. సో దీంట్లో ఇనిషియలైజేషన్ ఏ విధంగా ఇస్తామంటే ఇంట్ x అంటే డేటా టైపు, ఆర్గ్యుమెంట్ లిస్ట్. సో ఆర్గ్యుమెంట్ లిస్ట్ని యూజ్ చేసి ఏదైతే ఆర్గ్యుమెంట్ మనం ఇస్తున్నామో దాన్ని ఏమంటామంటే డేటా టైప్లా కాల్ చేస్తాం. ఓకే, దెన్ ఇంట్ x ఈక్వల్ టు 10, దీన్ని ఏమంటామంటే ఈ విధంగా చేయడానికి డిక్లరేషన్ కాల్ చేస్తాము. ఇంట్ x ఈక్వల్ టు 10 అంటే దీని ఏంటంటే ఇనిషియలైజేషన్ అని కాల్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ థింగ్ ఓకే, ఫిఫ్త్ వచ్చేసి కాన్స్టెంట్ అండి. కాన్స్టెంట్ వేరియబుల్కి స్లైట్ డిఫరెన్షియేషన్ ఉంది. ఏంటంటే ద కాన్స్టెంట్ ఇట్ క్యాన్ బి ఆల్టర్డ్ అంటే ఏంటంటే చేంజ్ చేయడానికి వీలుగా ఉన్నదాన్ని ఏమంటామంటే వేరియబుల్ అని కాల్ చేస్తాము. వీలుగా లేని దాన్ని ఏం చేస్తామంటే కాన్స్టెంట్ అని కాల్ చేస్తాం. ఇట్ కెనాట్ బి చేంజ్డ్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ మనకి రన్ అవుతూ ఉండగా మన డేటా యొక్క వాల్యూ అనేది మనం చేంజ్ చేయడానికి ఉండదండి. సో దీన్ని ఏమంటామంటే కాన్స్టెంట్ కాల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఈక్వల్ టు 10 అని ఇచ్చినప్పుడు ఎంటైర్ ప్రోగ్రామ్ మన 10 అనేది ఈ విధంగానే డిఫైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ వేరియబుల్స్లో మనం ఏమి ఇచ్చామండి, డిఫైన్ పై వాల్యూ ఏమి ఇచ్చాము 3.141 అని ఇలాగ కాన్స్టెంట్ వాల్యూ అనేది ఇచ్చాం. సో ఏంటంటే ఇటువంటి టైప్స్ అంటే ఆల్రెడీ ఫ్రీ డిఫైన్డ్గా ఉన్న కాన్స్టెంట్ వాల్యూస్ని మనం యూజ్ చేసుకున్నప్పుడు మనం ఈ విధంగా గ్లోబల్ వేరియబుల్లా డిక్లేర్ చేసాం. ఇన్ కేసు మనం ఒక వాల్యూ ఇచ్చి దాన్ని చేంజ్ చేయడానికి లేకుండా ఉన్నప్పుడు ఏంటంటే కాన్స్టెంట్ వాల్యూ అంటాము. ఇందాక ఏంటంటే వేరియబుల్లో చెప్పుకున్నట్టు ఫస్ట్ వేరియబుల్కి డిక్లరేషన్ ఉంది. డిక్లరేషన్ అనేది ఉంది. ఏ విధంగా ఇంట్ x ఈక్వల్ టు సంథింగ్ ఇంట్ x అని ఇలా ఇచ్చాం. దాన్ని ఏం చేసామంటే దానికి ఇనిషియలైజేషన్ ఏ విధంగా ఇచ్చామంటే ఇంట్ x ఈక్వల్ టు 10 అని ఇచ్చాం.
సో ఇక్కడ ఏంటి డిఫరెన్స్, ఫస్ట్ డిక్లేర్ చేసాము, నెక్స్ట్ ఇనిషియలైజ్ చేస్తాం. బట్ కాన్స్టెంట్లో వచ్చినప్పటికి ఏంటంటే జస్ట్ ఇనిషియలైజేషన్ మాత్రమే చేస్తాం. అంటే ఏంటంటే డైరెక్ట్గా వాల్యూ అనేది మనం ఎక్స్చేంజ్ చేసేస్తాము. ఇట్ కెనాట్ బి చేంజ్డ్, అంటే డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఇట్ కెనాట్ బి చేంజ్డ్ ఆర్ ఆల్టర్డ్. కాబట్టి ఏంటంటే కాన్స్టెంట్ వాల్యూస్ అనేది ప్రోగ్రామింగ్లో ఒక్కసారి రైట్ చేసినట్లే దాన్ని ప్రోగ్రామ్ అయ్యేంత వరకు మళ్ళీ తిరిగి మనం ఏం చేయలేము, చేంజ్ చేయలేము. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది కాన్స్టెంట్. నెక్స్ట్ థింగ్, నెక్స్ట్ వన్ వచ్చేసి కీవర్డ్స్ అండి. సో కీవర్డ్స్ కోసం చెప్పుకునేటప్పుడు ఐడెంటిఫైయర్స్ మనం ఏమని చెప్పుకున్నాము, ఇవి ఫంక్షన్కి లేబుల్స్కి సంథింగ్ ఈ విధంగా యూజ్ చేస్తారు నేమింగ్ ఇవ్వడానికి అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ఏంటంటే అవి ఒక నేము, కీవర్డ్స్ అనేవి కూడా ఒక నేమ్ అండి. బట్ ఏంటంటే కీవర్డ్కి వచ్చేసి which are reserved words or reserved words are system defined words. సిస్టమ్ డిఫైన్డ్. సో మనకి ఏంటంటే సి లాంగ్వేజ్ని బిల్డ్ చేసినప్పుడు ఏంటంటే ఇవి ఆల్రెడీ ఆ లాంగ్వేజ్లో అనేది బిల్డ్ చేసి ఉన్నారండి. సో ఎందుకంటే మనం దేనికి యూజ్ చేస్తున్నామంటే దీన్ని ఆల్రెడీ రిజర్వ్ అయి ఉన్నాయి. సో వీటిని ఏంటంటే ఎటువంటి కోడింగు లేకుండా మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేసు ఇలా యూజ్ చేసినప్పుడు మనకి ఏదైనా మిస్టేక్ వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డ్స్ అనేవి there are 32 keywords in C లాంగ్వేజ్లో ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయండి, 32 కీవర్డ్స్ ఉన్నాయి. ఇవి ఇంక్లూడింగ్ ఈ 32 ఏ విధంగా అంటే డేటా టైప్స్ ఉంటాయి, వేరియబుల్స్ ఉంటాయి, అదేవిధంగా ఫంక్షన్స్ ఉంటాయి, ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కలిపి ఏంటంటే మనకి ఏ విధంగా 32 అనేవి మనకి కౌంట్ అవనియండి. సో విచ్ ఆర్ రిజర్వ్డ్ వర్డ్స్ సిస్టమ్ డిఫైన్డ్ అంటే ఏంటంటే ఆల్రెడీ మనం ప్రోగ్రామింగ్లో డిఫైన్ చేసాము కనుక ఇట్లా ఏమంటామంటే రిజర్వ్డ్ వర్డ్స్ అని అంటాము. ఇన్ కేస్ ఈ 30 వర్డ్స్లో మనం ఏదైనా ఇన్ కేసు రాంగ్గా అంటే క్యాపిటల్ లెటర్ పెట్టుకోవాల్సిన చోట స్మాల్ సంథింగ్ ఆ విధంగా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఖచ్చితంగా కంపైలర్ అనేది ఎర్రర్ చూపిస్తుంది. సో ఇక్కడ 32 వర్డ్స్ ఉంటాయండి. సో 32 వర్డ్స్ ఏంటంటే మనకి ఇప్పుడు గుర్తుపెట్టుకోవడం కన్నా నెక్స్ట్ ఏంటంటే మనకి ప్రోగ్రామింగ్లో వస్తూ ఉంటాయి. సో ప్రోగ్రామింగ్ వస్తూ ఉన్నప్పుడు ఆ కీవర్డ్స్ అనేది మనం యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి మనం ఈ 32 కీవర్డ్స్ అనేవి రాసుకోవచ్చు. సో అవి ఏంటంటే ఆటో, బ్రేక్, కేస్, కేర్, కంటిన్యూ, డిఫాల్ట్. ఇవేంటంటే ఒక ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఇచ్చాడండి. నెక్స్ట్ ఏంటంటే డిఫాల్ట్, డూ, డబుల్, కాన్స్టెంట్, ఎల్స్, ఎన్యూ, ఎక్స్టర్న్, ఫ్లోట్, ఫర్, గో టు, ఇఫ్, సో, ఇంట్, లాంగ్, షార్ట్, రిజిస్టర్, సైనడ్, సైజ్ ఆఫ్, స్టాటిక్, స్ట్రక్ట్, టైప్ ఆఫ్, స్విచ్,
యూనియన్, అన్సైన్డ్, స్విచ్, వాయిడ్, వాల్టైల్, దెన్ వైల్. ఓకే, ఇవేంటంటే వీటిని అన్నిటిని ఏమంటారంటే మనం కీవర్డ్స్ అని కాల్ చేస్తారండి. ఓకే, వీటిని కీవర్డ్స్ అని కాల్ చేస్తారు. ఆటో అంటే ఆటోమేటిక్గా మనం ఏదైనా డిఫైన్ చేయాలంటే ఆటోని కీవర్డ్ ఇస్తామండి. బ్రేక్, కేసు అనే బ్రేకు, కేసు, కంటిన్యూ, డిఫాల్ట్, ఎల్స్. సో ఇవన్నీ ఏంటంటే స్టేట్మెంట్స్లో మనం యూజ్ చేస్తాం అనమాట. డెసిషన్ కంట్రోల్స్లో మనం ఇఫ్, గో టు, ఫర్ ఇవన్నీ యూజ్ చేస్తాం. టుడే క్లాస్లో మనం చెప్పుకున్నవి ఏంటంటే క్యారెక్టర్కి ఏం యూజ్ చేస్తామంటే క్యార్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాము. దెన్ డబుల్కి డబుల్ అని యూజ్ చేస్తాము. ఓకే, కాన్స్టెంట్కి ఏం యూజ్ చేస్తామంటే CONST అంటే కాన్స్ట్ అని యూజ్ చేస్తాం. సో ఈ విధంగా ఏంటంటే మనం యూజ్ చేసినప్పుడల్లా ఒక్కొక్క కీవర్డ్ అనేది వస్తుంది. సో ఆ కీవర్డ్ గురించి మనం తెలుసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంట్ తీసుకున్నాం. ఇంట్ని ఇంట్ ఈక్వల్ టు ఎక్స్ అని డిఫైన్ చేయకుండా క్యాపిటల్ ఇంట్ ఈక్వల్ టు ఎక్స్ అని డిఫైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఎర్రర్ అనేది వస్తుందండి. సో ఇటువంటి టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ రాకుండా ఉండడానికి ఏంటంటే మనం వీటిని కొంచెం కేర్ఫుల్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ కీవర్డ్స్ అన్నీ కూడా ఏంటంటే కేస్ సెన్సిటివ్ అండి. అంటే ఏంటంటే అన్నీ లోవర్ కేస్లోనే ఉంటాయి. సో మనం రాసినప్పుడు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఉండడానికి మనకి పోర్టబుల్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది కీవర్డ్స్. నెక్స్ట్ కాన్స్టెంట్లో టైప్స్ ఉన్నాయండి, మనం ఇందాక లీవ్ చేసాము. ఓకే, మళ్ళీ ఒకసారి వాటి కోసం మనం డిస్కస్ చేసుకోవచ్చు. అసలు కాన్స్టెంట్ని ఏ విధంగా డిఫైన్ చేయాలని చెప్పాము కదా. కాన్స్టెంట్ ఆల్సో కాల్డ్ లిటరల్స్. సో లిటరల్స్ అని కాల్ చేస్తామండి. సో కాన్స్టెంట్ అంటే ఏంటి? ఇట్ కెనాట్ బి చేంజ్డ్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్. చేంజ్డ్ ఆర్ ఆల్టర్డ్. ఓకే, అంటే ఆల్టర్ అవ్వదు, చేంజ్ అవ్వదు డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్. సో ఇక్కడ ఏంటంటే లిటరల్స్ని ఎందుకు కాల్ చేసామంటే ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 20. సో దీన్ని ఏమంటామంటే కాన్స్టెంట్ వాల్యూ ఆర్ లిటరల్ అని అంటాము. ఇక్కడికి వచ్చేసి ఏంటంటే దేర్ ఈజ్ సో మెనీ టైప్స్. ఫర్ ఎగ్జాంపుల్ డెసిమల్. డెసిమల్ అంటే సంథింగ్ ఇలా నెంబర్ ఇవ్వచ్చు, ఎక్స్ ఈక్వల్ టు 10 ఆర్ హెక్సాడెసిమల్. బైనరీ ఉంటుంది అంటే 0 అండ్ 1స్లో ఇవ్వచ్చు. నెక్స్ట్ హెక్సాడెసిమల్ ఉంటుంది, నెక్స్ట్ ఆక్టాల్ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే హెక్సాడెసిమల్, విధంగా ఆక్టాల్, ఈ విధంగా వీటిలన్నిటిని ఏమంటారంటే లిటర్స్ అని కాల్ చేస్తారండి. ప్రెసెంట్ ఏంటంటే మనకి ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ లిటర్స్ ఉన్నాయి, వాటి కోసం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, there are 4 type of కాన్స్టెంట్స్. సో 4 టైప్ ఆఫ్ కాన్స్టెంట్స్ అనేవి మనకు ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనం డిస్కస్ చేసుకున్నవే ఇంటీజర్, కాన్స్టెంట్. సో ఇంటీజర్ అంటే మనం ఏం చెప్పుకున్నామండి? ఇంటీజర్ ఈజ్ ఏ 1 టైప్ ఆఫ్ ది డేటా టైప్. సో ఇంటీజర్ అనేది దానికి డెఫినేషన్ ఏంటంటే ద నెంబర్ విచ్ కెనాట్ హ్యావ్, ఇది ఒక నెంబరు దట్ కెనాట్ హ్యావ్ డెసిమల్ పాయింట్. సో పాయింట్ వితౌట్ ది పాయింట్ మనం ఏమని కాల్ చేసామండి? ఇంటీజర్ అని కాల్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ వచ్చేసి ఇంటీజర్కి సింపుల్గా 10, 20,
సైనెడ్ క్యారెక్టర్స్ కూడా అన్సైనెడ్ క్యారెక్టర్స్ కూడా మనం తీసుకొచ్చండి. సో ఈ విధంగా ఏంటంటే మనం ఇంటీజర్స్ అనేవి తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే లిమిటేషన్ ఏంటంటే మనం ఇచ్చిన రేంజ్లో ఉండాలి. అంటే మనకి ఇంటీజర్ మార్నింగ్ ఏం తీసుకున్నామండి, సైనెడ్ అన్సైనెడ్ ఆ విధంగా తీసుకున్నాం కదా. 4 bytes ఆఫ్ ఉండాలి, 2 bytes ఆఫ్ ఉండాలని చెప్పుకున్నాం కదా. ఇంటీజర్కి ఏంటంటే 2 bytes ఆఫ్ ఉండాలి. సో దాని లిమిట్లో ఏం చేయాలంటే మనం ఈ డేటా వాల్యూస్ అనేది తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇన్ కేస్ ఆ డేటా వాల్యూస్ని ఆ విధంగా తీసుకోకపోతే మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఎర్రర్ అనేది వస్తుంది. నెక్స్ట్ థింగ్ సైనెడ్ అన్సైనెడ్ అంటే మనకి సైనెడ్ అన్సైనెడ్ క్యారెక్టర్స్ కూడా మనకి తీసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని యూజ్ చేసి మనం ఏ విధంగా ఇవ్వచ్చు, కాన్స్టెంట్ x = 20. సో ఇన్ కేస్ x = 20 అని ఇచ్చినప్పుడు ఏంటంటే మొత్తం ఎంటైర్ ప్రోగ్రామింగ్లో జస్ట్ ఏంటంటే 20 అనేది మనం తీసుకోవాలి అని దాని మీనింగ్. నెక్స్ట్ ఏంటంటే ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఏంటంటే ఇంటీజర్ కాన్స్టెంట్, నెక్స్ట్ ఫ్లోట్ కాన్స్టెంట్స్. సో ఇక్కడ ఏంటంటే ఫ్లోట్ కాన్స్టెంట్ దగ్గరికి వచ్చినప్పటికి ద నెంబర్ దట్ కెనాట్ హ్యావ్ ది డెసిమల్ పాయింట్స్ తీసేసి కెన్ హ్యావ్ డెసిమల్ పాయింట్స్. సో విత్ డెసిమల్ పాయింట్ మనం ఏమని కాల్ చేస్తున్నామంటే ఫ్లోట్ కాన్స్టెంట్ అని కాల్ చేస్తున్నాం. సో మార్నింగ్ చెప్పుకున్నట్టే ఇంటీజర్ ఏమనుకుంటున్నాము, దాన్ని ఇంటీజర్ అంటే వితౌట్ డెసిమల్ పాయింట్ ఉంటుంది, ఫ్లోట్కి వచ్చేసి విత్ డెసిమల్ పాయింట్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్స్ ఏమొస్తాయంటే మనకి 10.90, 20. సంథింగ్ 11, 30.91 ఈ విధంగా ఏంటంటే మనకి రావడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ డెసిమల్ పాయింట్ అంటే ఫ్రాక్షన్ పాయింట్ తర్వాత మనకి ఏం తీసుకుంటున్నాము, ఫ్రాక్షన్స్ తీసుకుంటున్నాం. సో ఈ విధంగా ఏంటంటే ఇలా డిక్లేర్ చేసి వాటిని ఏమంటారంటే ఫ్లోట్ కాన్స్టెంట్స్ అంటారు. అప్పుడు ఏమవుతుంది, ఫ్లోట్ మనం ఏం కీవర్డ్ యూజ్ చేయరు, అప్పుడు ఫ్లోట్ x = 10.90. సో ఈ విధంగా ఏం చేస్తామంటే మనం డిక్లేర్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి మనం కాన్స్టెంట్ దగ్గరికి వచ్చినప్పటికి ఏమన్నాము, డైరెక్ట్గా డిక్లరేషన్ అనేది చేస్తాము, ఇనిషియలైజేషన్ లేకుండా. మనకి కాన్స్టెంట్ దగ్గరికి వచ్చినప్పటికి ఏంటంటే డైరెక్ట్గా ఇనిషియలైజ్ చేస్తామండి, డిక్లరేషన్ లేకుండా. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే థర్డ్ టైప్ ఆఫ్ కాన్స్టెంట్ ఏంటంటే క్యారెక్టర్ కాన్స్టెంట్. సో మనం క్యారెక్టర్ కాన్స్టెంట్ యూజ్ చేసి ఏ విధంగా చేస్తామంటే, క్యారెక్టర్ అంటే ఏం చెప్పుకున్నామండి, సింగిల్ కోడ్స్లో ఏదైతే ప్రెజెంటెడ్ అయి ఉంటుందో దాన్ని క్యారెక్టర్లా చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే మనం ఏం తీసుకుంటున్నామంటే సింగిల్ కొటేషన్లో ఏదైతే మనం తీసుకుంటున్నామో ఎయిదర్ ఆల్ఫాబెట్, న్యూమరిక్ అండ్ నెంబర్ సింబల్స్. సో ఇందులో ఏదైనా కూడా మనం ఏం తీసుకోవచ్చు అంటే క్యారెక్టర్ లాగా తీసుకోవచ్చండి. బట్ ఏంటంటే ఏదైతే సింగిల్ కొటేషన్లో ఉందో దాన్ని ఏం తీసుకుంటుందంటే మనకి క్యారెక్టర్ అని తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి @9 ఈ విధంగా ఏంటంటే మనం తీసుకోవచ్చు. ఇప్పుడు క్యారెక్టర్ అంటే ఏంటంటే ఒక సింగిల్ యూనిట్ ఆఫ్ డేటా. సో సింగిల్ యూనిట్ ఆఫ్ డేటాని మనం ఏ విధంగా అయినా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫర్ ఈ ఏ అనేది ఏంటంటే యాన్సీ క్యారెక్టర్ సెట్ అనేది ఫాలో అవుతుందండి. సో యాన్సీ క్యారెక్టర్ సెట్ ఫాలో అవ్వి వీటికి కొన్ని నెంబర్స్ అనేవి ఇండికేట్ అయి ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ యాంపర్సెండ్, సో ఎట్ ది రేట్కి ఒక వాల్యూ అనేది ఉంటుంది. సో ఇదే విధంగా ఒక క్యారెక్టర్ కూడా ఒక న్యూమరికల్ వాల్యూ అనేది యాన్సీ సెట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం ఏ విధంగా డిక్లేర్ చేస్తామంటే ఎగ్జాంపుల్ క్యార్ అనే కీవర్డ్ని యూజ్ చేసి
క్యారెక్టర్ అని డిఫైన్ చేస్తామండి. సో కేర్ ఆఫ్ సంథింగ్ ఏ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ. ఈ విధంగా ఎప్పుడైతే ఇచ్చామో మనం ఏంటంటే ఏ అనే ఒక వేరియబుల్లో క్యాపిటల్ ఏ అంటే ఏంటంటే ఒక వాల్యూ అనేది స్టోర్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యార్ బి ఈక్వల్ టు ఈ విధంగా ఒక సింబల్ అనేది స్టోర్ చేసాం. సో దిస్ ఈజ్ అబౌట్ ది క్యారెక్టర్ కాన్స్టెంట్. నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసి లాస్ట్ వన్ స్ట్రింగ్ కాన్స్టెంట్. ఓకే, స్ట్రింగ్ కాన్స్టెంట్ అంటే అసలు స్ట్రింగ్ అంటే ఏంటి? స్ట్రింగ్ అంటే ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసినట్టు స్ట్రింగ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. స్ట్రింగ్ అని ఏమంటున్నామండి? కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్ట్రింగ్ అని కాల్ చేస్తున్నాం. సో ప్రీవియస్ క్లాస్లో చెప్పినప్పుడు డిఏ టిఏ అనేది విడివిడిగా క్యారెక్టర్స్లా మనం డిఫైన్ చేసాం. ఇక్కడ ఏంటంటే దీన్ని ఒక వర్డ్లో చేస్తే అంటే డిఏ టిఏ డేటా అనే ఒక వర్డ్లో యూజ్ చేస్తే దానికి ఏంటంటే డబుల్ కొటేషన్స్ అనేవి మనం ఇవ్వాలి. ఇక్కడ ఏంటంటే సింగిల్ కొటేషన్లో ఉన్న దాన్ని ఏమంటామంటే క్యారెక్టర్, డబుల్ కొటేషన్లో ఏదైతే ఉన్నదో దాన్ని ఏమంటామంటే స్ట్రింగ్ అని కాల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఇచ్చినప్పుడు ఇది కూడా స్ట్రింగ్ అని కాల్ చేస్తాం. సో ఇక్కడ యూజ్ చేసే కీవర్డ్ ఏంటంటే ఇక్కడ ఏం కీవర్డ్ యూజ్ చేస్తామంటే స్ట్రింగ్ కీవర్డ్ స్ట్రింగ్ అని యూజ్ చేసి డిఫైన్ చేస్తాం. స్ట్రింగ్ p ఈక్వల్ టు డేటా. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే డిఫైన్ చేస్తామండి. స్ట్రింగ్ c ఈక్వల్ టు ప్రోగ్రామ్. సో ఈ విధంగా కాన్స్టెంట్స్ అనేది డిఫైన్ చేస్తాం. సో టుడే క్లాస్లో ఏంటంటే వేరియబుల్స్, కీవర్డ్స్, దెన్ కాన్స్టెంట్స్ కోసం డిస్కస్ చేసుకున్నాము. వేరియబుల్ అంటే దాని డేటాని స్టోర్ చేస్తుంది. ఆ స్టోర్ చేసిన డేటా ఏంటంటే మనం ప్రోగ్రామింగ్లో ఎక్కడైనా ఆల్టర్ అంటే ఏంటంటే చేంజ్ చేయడానికి పోర్టబుల్గా ఉంటుంది. సో ఇనీషియలైజేషన్, డిక్లరేషన్ అంటే ఫస్ట్ ఇనీషియలైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే జస్ట్ ఏంటంటే మనం దేంట్లో అయితే మనం అంటే ఏ డేటా టైప్లో అయితే మనం యూజ్ చేయాలనుకుంటున్నామో ఆ డేటా టైప్ని ఇచ్చి ఎక్స్ అంటే దీన్ని డిక్లరేషన్ చేసినట్టు ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 10 ఇచ్చినప్పుడు దీన్ని ఇనీషియలైజ్ చేసినట్టు మనం తెలుసుకున్నాం. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి కీవర్డ్స్ అండి. కీవర్డ్స్ అంటే రిజర్వ్డ్ వర్డ్స్ అని తెలుసుకున్నాము. సిస్టమ్ డిఫైన్ చేసేయనని. ప్రోగ్రామింగ్లో ఎంటైర్ ప్రోగ్రామింగ్లో మనం ఎక్కడైనా ఈ కీవర్డ్స్ అనేవి యూజ్ చేయడానికి పోర్టబుల్గా ఉంటుంది. ఇన్ కేస్ ఆ కీవర్డ్స్ అనేది రాంగ్గా ప్రొనౌన్స్ చేస్తే ఏమవుతుందంటే మనకి కంపైలర్ అనేది ఎర్రర్ గెట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్లో కాన్స్టెంట్. ఫస్ట్ కాన్స్టెంట్ కోసం నేర్చుకున్నాము. దెన్ కాన్స్టెంట్లో ఉన్న టైప్స్. సో కాన్స్టెంట్ అంటే ఏంటంటే ఇట్ కెన్ బి చేంజ్డ్, ఇట్ కెనాట్ బి చేంజ్డ్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్. అంటే ఏంటంటే ఒక్కసారి మనం డిఫైన్ చేసినప్పుడు అంటే దీనికి డిక్లరేషన్ అనేది ఉండదు. డైరెక్ట్ ఏంటంటే దీనికి జస్ట్ ఇనీషియలైజేషన్ మాత్రమే ఉంటుంది. సో ఈ విధంగా ఏదైతే మనం డిఫైన్ చేసామో ఎక్స్ ఈక్వల్ టు 10, సో ఈ ఎక్స్ ఈక్వల్ టు 10 అనేది ఎంటైర్ ప్రోగ్రామ్కి మనకి అప్లికబుల్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది కాన్స్టెంట్. దీంట్లో ఇంటీజర్, ఫ్లోట్, స్ట్రింగ్, దెన్ క్యారెక్టర్ కోసం డిస్కస్ చేసుకున్నాము. సో స్టూడెంట్ టుడే క్లాస్ వచ్చేసి దిస్ ఈజ్ అబౌట్ ది టోకెన్స్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఒక స్మాల్ టాపిక్ ఉంది. ఓకే, ఈ టోకెన్స్లో మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక టాపిక్ ఏంటంటే ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఇన్ సి. సో ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ అంటే ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్లో మనం ఏం యూజ్ చేస్తాం? బై యూజింగ్
వర్డ్స్ అనమాట. సో ఏ వర్డ్స్ని యూజ్ చేసి మనం ఈ టైప్స్ అనేవి తెలుసుకుంటాము. సో ఇక్కడ ఏంటంటే 2 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇన్పుట్ ఉంటుంది అండ్ అవుట్పుట్ ఉంటుంది. సో ఇన్పుట్ అనేది రీడ్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాము, దెన్ అవుట్పుట్ అనేది మనం డిస్ప్లే చేయడానికి ఏం యూజ్ చేస్తాము. అంటే ఏంటంటే మన సిస్టమ్ ఏం చేస్తుంది, ఇన్పుట్ అనేది రీడ్ చేస్తుంది. ఇన్పుట్ రీడ్ చేసి మనకు అవుట్పుట్ అనేది ప్రాపర్గా దానికి మనకి ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ స్టేట్మెంట్స్లో మనకి ఏమొస్తున్నాయి అంటే ఇక్కడ వచ్చేసి ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఏముంటాయి, ఇన్పుట్ ఉంటుంది, అవుట్పుట్ ఉంటుంది. సో దేర్ ఆర్ 2 టైప్స్. ఫస్ట్ ఏంటంటే ఫార్మాటెడ్ IO స్టేట్మెంట్స్. దెన్ సెకండ్ వచ్చేసి అన్ఫార్మాటెడ్ IO స్టేట్మెంట్స్. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ వచ్చేసి ఫార్మాటెడ్ IO స్టేట్మెంట్స్లో మనకి బేసిక్గా 2 టైప్స్ అనేవి తెలుసుకుంటాము. అన్ఫార్మాటెడ్ స్టేట్మెంట్స్ అనేవి మనం బేసిక్గా యూజ్ చేయము. సో ఇక్కడ ఏంటంటే ఫార్మాటెడ్ స్టేట్మెంట్స్కి వచ్చేసినప్పటికీ 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. సో ఇన్పుట్ని రీడ్ చేయడానికి ఒకటి అండ్ అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేయడానికి ఒకటి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే దేర్ ఆర్ 2 టైప్స్. ఫస్ట్ ఏంటంటే ప్రింట్ఎఫ్, నెక్స్ట్ వచ్చేసి స్కాన్ఎఫ్. దేర్ ఆర్ ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్. సో ఏంటంటే ఫార్మాటెడ్లో ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ తీసుకున్నాం. సో ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్. అసలు ప్రింట్ఎఫ్ అనేది దేనికి యూజ్ అవుతుంది, దానికి సింటాక్స్ ఏంటి, దాని స్కాన్ఎఫ్ అనేది దేనికి యూజ్ అవుతుంది అన్న దానికోసం డిస్కస్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఏంటంటే ప్రింట్ఎఫ్. ఓకే, మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే ప్రింట్ఎఫ్, దిస్ ఫంక్షన్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఫర్ ద డిస్ప్లేయింగ్ ది డేటా ఆఫ్ ది టైప్. డేటాని డిస్ప్లే చేయడానికి, యూజ్డ్ టు డిస్ప్లేయింగ్ ఆఫ్ డేటా. ఓకే, డేటాని డిస్ప్లే చేయడానికి ప్రింట్ఎఫ్ అనే స్టేట్మెంట్ యూజ్ అవుతుందండి. డేటాని ఎక్కడ డిస్ప్లే చేస్తాము, మనం స్క్రీన్ మీద. అంటే అవుట్పుట్ మనకి ఏమొస్తుందంటే ఈ ప్రింట్ఎఫ్ ద్వారా మన ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో మనం ఏదైతే ఇచ్చామో అది అవుట్పుట్ లాగా గెట్ చేస్తామండి. సో ఇక్కడ వచ్చేసి ప్రింట్ఎఫ్ సింటాక్స్ ఏంటంటే ప్రింట్ఎఫ్ పెరాన్సిస్ ఓపెన్ చేసి ప్రింట్ఎఫ్ ఆఫ్ అంటే స్టేట్మెంట్ అండి. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్. దెన్ ఇంకొకటి ఏంటంటే ఓకే, దిస్ ఈజ్ అనదర్ టైప్ ఆఫ్ ది స్టేట్మెంట్. సో ఇక్కడ వచ్చేసి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, ప్రింట్ఎఫ్ అనేది అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే యూజ్ టు డిస్ప్లేస్ ది డేటా. మనం ఏదైతే డేటా ఇచ్చామో అది అవుట్పుట్లో డిస్ప్లే చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ప్రింట్ఎఫ్ ఆఫ్ సి ప్రోగ్రామ్ అని ఇచ్చామండి. ఇచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ సి ప్రోగ్రామ్ అనేది అవుట్పుట్ లాగా ఉంటుంది. ఇక్కడ ఏం చెప్పామంటే మనం ఆల్రెడీ ఈ డబుల్ కోట్స్లో ఏదైతే ఇచ్చామో ప్రింట్ఎఫ్లో డబుల్ కోట్స్లో ఏదైతే ఇచ్చామో అది బ్లైండ్గా ప్రింట్ అయిపోతుందని చెప్పాము కదా. సో ఇక్కడ ఏంటంటే అవుట్పుట్ ఏమొస్తుందంటే సి ప్రోగ్రామ్ అనేది అవుట్పుట్లా మనం గెట్ చేసుకుంటాము. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ప్రింట్ఎఫ్. ఓకే, ప్రింట్ఎఫ్ ఇక్కడ ఏంటంటే యాంపర్సండ్ ఏ. సో ఇక్కడ ఏంటంటే వీటి కోసం మనం తెలుసుకోవాలి ఇదేంటి %d అనేది మనం ఎందుకు ఇచ్చాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రోగ్రామ్ ఇంట్
ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చామండి. సో ఇక్కడంటే ఎప్పుడైతే ప్రింట్ ఎఫ్ యాంపర్సెంట్ డి ఏ అని ఇచ్చామో అప్పుడు ఏం ప్రింట్ అవుతుందంటే మనకి 10 వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో ఏ విధంగా ప్రింట్ అవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేనికోసం తెలుసుకోవాలంటే ఈ వీటి కోసం తెలుసుకోవాలి. పర్సెంటేజ్ డి అని ఎందుకు ఇస్తాము? సో ఏంటంటే దెర్ ఈజ్ 4 టైప్స్ ఆఫ్ ఉన్నాయండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఫార్మేట్ స్పెసిఫైయర్స్. సో ఫార్మేట్ స్పెసిఫైయర్స్ యూజ్ చేసి ఏంటంటే ఇక్కడ ఏంటంటే బేసిక్గా 5 టైప్స్ ఉంటాయండి. ఓకే, ఇవేంటంటే వీటిని ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అని అంటాం. సో యాంపర్సెంట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం డెసిమల్ పాయింట్స్, డెసిమల్ వాల్యూ ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ అనేది 10 ఇచ్చామనుకోండి, ఇది ఏమవుతుంది డెసిమల్ వాల్యూ. సో ఇన్ కేసు ఏ వాల్యూ ప్రింట్ చేయాలంటే మనం ప్రింట్ ఎఫ్లో ఏమిస్తామంటే యాంపర్సెంట్ డి ఏ అని ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే ఏ యొక్క వాల్యూ ఏముంది ఇక్కడ 10. సో ఈ డబుల్ కొటేషన్లో ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తామంటే ప్రింట్ చేస్తాం. ఓకే, ఇక్కడ యాంపర్సెంట్ ఫార్మేటింగ్గా పనిచేస్తుంది. ఓకే, దాన్ని ఏంటంటే నెక్స్ట్ ఐడి అంటే ఏంటంటే ఇంటీజర్ డెసిమల్. సేమ్ ఈ విధంగా ఫంక్షన్ అంటే సి అంటే క్యారెక్టర్. ఇన్ కేస్ ఇక్కడ క్యార్ ఏ ఈక్వల్ టు బి అని ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుందండి? ఏ అనేది ఏ అని ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే ఇక్కడ బి అనేది వస్తుంది. ఎందుకంటే క్యారెక్టర్లో ఏ వాల్యూ ప్లేస్లో ఏం స్టోర్ అయి ఉంది, బి స్టోర్ అయి ఉంది కాబట్టి మనకి ఏ వస్తుందండి. సేమ్ ఈ విధంగా ఇది స్ట్రింగ్, ఇది ఫ్లోట్. సో ఈ విధంగా ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అని ఉంటాయండి. దెన్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ ప్రింట్ఎఫ్ కోసం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు స్కాన్ఎఫ్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన డేటాని రీడ్ చేయడానికి, అంటే ఇన్పుట్ డేటాని ఇన్పుట్గా తీసుకోవడానికి మనకి స్కాన్ఎఫ్ అనేది యూస్ అవుతుందండి. సో స్కాన్ఎఫ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ రీడ్ ది డేటా. సో డేటాని రీడ్ చేయడానికి యూజ్ అవుతుంది, ప్రింట్ఎఫ్ అనేది డిస్ప్లే చేయడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే సింటాక్స్కి వచ్చేసి స్కాన్ ఎఫ్ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ఆర్ ఏమని కాల్ చేస్తామంటే ఫార్మాటెడ్ స్ట్రింగ్స్ అండి. స్ట్రింగ్స్ అండ్ అడ్రస్. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫార్మాటెడ్ స్ట్రింగ్స్ అంటే మనం ఏం చెప్పుకున్నామండి, ఇన్ కేస్ మనం ప్రింట్ఎఫ్లో ఇందాక ఏమి ఇచ్చుకున్నాము, యాంపర్సెంట్ డి ఏ అని ఇచ్చుకున్నాం. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు దానికి స్కాన్ఎఫ్ని ఏ విధంగా రాస్తామంటే ఇక్కడ ఫార్మాటెడ్ స్ట్రింగ్ ఏముంది, ఇక్కడ పర్సంటేజ్ డి ఉంది. సో ఇచ్చి మన యాంపర్సెంట్ పెట్టమంటున్నాం అంటే ఏంటంటే ఇది ఈ అడ్రస్ని ఇండికేట్ చేస్తుందండి. అంటే అడ్రస్ని, దేని అడ్రస్, ఏ యొక్క అడ్రస్. సో ఏమవుతుందంటే మనం ఈ విధంగా రాసుకోవాలి. ఓకే, ఇన్ కేస్ మరి మోర్ దెన్ ఉంటే ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మోర్ దెన్ డేటాను రీడ్ చేయాలంటే యాంపర్సెంట్ డి సంథింగ్ ఇలా రెండు తీసుకుని పర్సంటేజ్ డి నెక్స్ట్ యాంపర్సెంట్ ఏ నెక్స్ట్ యాంపర్సెంట్ ఏ
ఇందులో కామా పెట్టి తీసుకుంటామండి. వీటి మధ్యన కామా ఉండదు, వీటి మధ్యన కామా ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది స్కాన్ అప్ అండ్ ప్రింట్ అప్. మళ్ళీ మన ప్రోగ్రామింగ్స్లో డీటెయిల్గా చూద్దామండి. సో స్టూడెంట్, ఇది టుడే క్లాస్. ఓకే, థ్యాంక్ యూ.